బ్రోచెస్ స్టడీ చేయాలి. ఏదైతే బ్రోచెస్ మీకు ఇస్తున్నారో ఆ వెంచర్లన్నీ కూడా స్టడీ చేయాలి. ఒకరోజు ముందుగానే విజిట్, ఒక వెంచరు వేరే సిటీ ఉంది ముత్తుకుర్లైలో, ఆ వెంచర్కి రేపు విజిట్ అనగానే మీరు ఆ వెంచరు బ్రోచెస్ స్టడీ చేసి ఏ ప్లాట్లు ఖాళీ ఉందని తెచ్చుకొని, మీకు ఐడియా లేకుంటే మీకు మీ సీనియర్స్ని అడిగి తెచ్చుకొని, లేదు ఆ యొక్క వెంచరు ఇన్ఛార్జిని అడిగి తెచ్చుకొని మీరు విజిట్ పెట్టగలిగితే 100% అది ఫెయిల్యూర్ కాదు, మీకు రిజల్ట్ అనేది వస్తుంది, ఆ ప్లాట్ క్లోజ్ అవుతుంది సార్. ఏమి తెలియకుండా అప్పటికప్పుడు మీ సీనియర్ చెప్పడం, ఆయన అక్కడ లేకుండా ఏరియా దగ్గర పోవడం, మీకై మీరే తీసుకోపోవడం, మీరు ఒకటి చెప్పో ఇంకొకటి చెప్పడం ఫెయిల్ అవుతుంది. అట్లా కాకుండా అన్నీ తెచ్చుకోవాలి. మీరు తెలుసుకున్నంత వరకు కూడా మీ సీనియర్ యొక్క గైడెన్స్ తీసుకొని మీరు కానీ నడిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఏదైనా వస్తుంది. మీరు జాగ్రత్తగా ప్రతిరోజు వర్క్లో ఉంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ షార్ట్ పీరియడ్లోనే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ మీకు వస్తుంది సార్. ఆ విధంగా నేను కానీ మా టీం కానీ మేము ఫాలో చేస్తున్నాం, నేను వర్క్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఉంటాయి వాళ్ళు కస్టమర్స్ అడిగే పాయింట్స్ కానీ మన అసోసియేట్స్ అడిగేటువంటి ఆ యొక్క వాళ్ళకి తగిలేటువంటి దెబ్బలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేస్తూ వాళ్ళని అనుకూలంగా వాళ్ళకి డెవలప్మెంట్కి మనం దోహదపడితే ఖచ్చితంగా మనం ముందుకి మన టీములను కూడా తీసుకెళ్తాం. ఈ ప్రతి మంగళవారం ఎందుకు మీటింగ్ పెడుతున్నారు, మనం ఎందుకు రావాలా అనేది మొట్టమొదట క్వశ్చన్. మరి ప్రతి మంగళవారం కూడా నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను ఈ మాట. మనం ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నా అది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి మళ్ళీ రాత్రి దానికి ఛార్జర్ పెడితేనే అది తెల్లవారు పనిచేస్తుంది, లేకపోతే స్విచ్ ఆఫ్ అవుతుంది, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఎవరికి ఆ ఫోను నాకు ₹1,00,000 ఫోన్ కదా, నేను మళ్ళీ వేదాన్ని కదా, నాకు ఒకసారి మాట చాలే అని అనుకుంటారు కొంతమంది. ఒకసారి కాదు, ఎన్నిసార్లు చదువు. ఇప్పుడు సార్ చెప్పాడు ప్రతిరోజు నేను స్టూడెంట్ అని. చూడు, వర్క్ చేస్తేనే కానీ వాళ్ళు కోటేశ్వరం కాలేరు. మనము ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మీరు మనసులో ప్రతిజ్ఞ చేసుకోండి. 3 years అట్లీస్ట్ ప్రతి ఒక్క మీటింగ్ రావాలి, ప్రతి ఒక్క వీక్లీ మీటింగ్ రావాలి, ప్రతి ఒక్క మంత్లీ మీటింగ్ రావాలి. ఇక్కడ ఏ మేనేజర్ అనేటువంటి చెప్తున్నారో ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్ గా వాళ్ళ యొక్క సక్సెస్ జీవితంలో జరిగినాయి చెప్తారు. అవన్నీ ప్రతి ఒక్కరు నోట్ చేసుకొని మీరు అందరూ ఫాలో అయితే ప్రతి ఒక్కరు మనీ ఉన్నాయి, అంత ప్రోడక్ట్ మన ఉంది. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. మంచి ఒక ఎక్సలెంట్ అయిన బిజినెస్ లో ఉన్నాము. భగవంతుడు అందరికి అన్ని వరాలు ఇస్తారేమో తెలియదు, కానీ మాకు మన సిఎండి గారు బ్రహ్మాండమైన మాకు వరాలు చెల్లు ఏదైతే మన ఈ లేఅవుట్లు శ్రేయ ద్వారా మనకి రావడం, ఎక్సలెంట్ అయిన ప్లేస్ లో అన్ని ఎదుటి వాళ్ళకి ప్లాట్ గురించి వాళ్ళకి నీట్ గా చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈ ప్లాట్ నీ బిడ్డల భవిష్యత్తుకి పనికొస్తుంది, లేదా నీ ముసలితనంలో పనికొస్తుంది, లేదా రేపు నీ బిడ్డలు చూడకపోయినా కానీ నువ్వైనా చేసుకోవాలన్నా ఒక ప్లాట్ తీసుకొని మారద్ది, నడక మారద్ది, స్టైల్ మారద్ది, అన్ని మారుతాయి. అవునా కదా? మన మీద అన్నిటికి మూలం అన్నట్టు ఆర్థికంగా జయించినోడు అన్నిట్లో కింగ్ గా ఉంటాడు. సో మీరు ఆర్థికంగా జయించి అన్నిట్లో ఈ బాధల్లో నుంచి విముక్తి కావాలంటే మీరు శ్రేయాన్ని అంటిపెట్టుకొని, మీ సీనియర్స్ అంటిపెట్టుకుని, మీకు ప్లాట్లు పడినప్పుడు మీ ముఖాల్లో చూసే కళ, మీ యొక్క సంతోషాన్ని చూసి మేమందరం సంతోషిస్తాము. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన మా సుబ్బయ్య గారికి ధన్యవాదాలండి. సార్, ఎంతమంది న్యూ అసోసియేట్స్ వచ్చారు సార్? న్యూ అసోసియేట్ ఒకరు, ఇద్దరు సార్. మనం ప్రౌడ్గా చెప్తాం సార్, వచ్చాము, కాంట్రాక్ట్ లేపండి సార్, కొత్తగా వచ్చాము, కాంట్రాక్ట్ లేపండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఎంతమంది టోటల్ టీమ్ కొత్త అసోసియేషన్ నాకు కొద్ది క్లారిటీ ఉంటుంది సార్. నేను ఇక్కడ ఏమంటానంటే, మీరు కొత్తగా గ్రూప్ లోకి రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు, మీరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు ఆకలితో నుంచి కూర్చోంటారు, ఏదో మనం అచీవ్ కావాలా, టార్గెట్ చేయాలని. సార్, ఇది మన సక్సెస్ అయ్యేదానికి బెస్ట్ ప్లాట్ఫామ్. శ్రేయ అనేది మన సక్సెస్, నేను చెప్తున్నాను సార్, శ్రేయ అనేది మన బెస్ట్, మన డెవలప్ అయ్యేదానికి బెస్ట్ ప్లాట్ఫామ్.
మనకు మన ఎండి గారు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఈజ్ ద బెస్ట్ మ్యాన్, బెస్ట్ హ్యుమానిటీ, బెస్ట్ లీడర్. నేను సామాన్యంగా ఎవరు బాగుంది సార్, నన్ను నేను తప్ప ఎవరు బాగున్నాను. అలాంటి సార్ బాగుంటే హీఈస్ ఎ గ్రేట్ లీడర్. ఎందుకంటే సార్ మనం ఆయనలో నేను చాలా షేడ్స్ చూస్తుంటాను. మనం కానీ సబ్జెక్ట్ లేనప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇచ్చి, మనకు నాలెడ్జ్ ఇచ్చి, ఆయనలో కొద్దిగా సరస్వతి దేవుని చూసుకుంటాను. మనం బిజినెస్ చేసాం అనుకోండి, మనకు డబ్బు ఇచ్చి లక్ష్మీదేవి కనబడుతున్నాడు. మనం కానీ పని చేయకుండా అడ్వాన్స్ అయితే కారికాయ కనబడుతుంటాడు. మేజర్ గా సార్ ఇప్పుడు నేను చెప్పాను అంటే, నేను జనవరి 1 నా కాడ ఎగ్జాక్ట్ గా 30 రూపాయలు ఉంది. నా కూతురు నా కొడుకు నా బైక్ లో పోయి దర్శనం చేసుకుందామంటే కూడా బండిలో ఆగలేదు. అది నా పొజిషన్. ఈ రోజు ఈ వారం అది ఎందుకు వచ్చిందో తెలుసా సార్? జనవరి 1 నా పెయిన్. మనల్ని గెలిపించేది మన పెయిన్. ఆ పెయిన్ నన్ను నడిపించింది, నన్ను గెలిపించింది. ఇంకా నా బండి ఇది ఫస్ట్ గేరే, టాప్ గేర్ నెక్స్ట్ 2 months పడతాయి. ఇంకా ఆగదు, బండి ఆగే ప్రసక్తే లేదు. నేనేమంటాను సార్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ అని ఉంటాయి సార్, లేకుండా ఉండవు. అది మనం ప్రాబ్లం ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏది చెప్తుంది, నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మనుషులు వీళ్ళురా, నీ మనుషులు వీళ్ళు కాదురా, అది సపరేట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం ఎప్పుడు యాక్సెప్ట్ చేయండి. నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావడం లేదు అంటే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నావంటే దాని అర్థం నువ్వు పైకి ఎదిగేదానికి ప్రయత్నం చేయడం లేదు, అంతే. నువ్వు ఎదిగేదానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే నువ్వు అంత పెద్ద హీరో అవుతున్నా అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్క. ఇది నాకు స్క్రిప్ట్ డైలాగ్స్ కాదు సార్, అడుగుమంట డైలాగ్. మళ్ళీ అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సంవత్సరం ఒక పెద్ద టార్గెట్ తీసుకున్నా. పెద్ద టార్గెట్ 10,000 అంగనాలు అమ్మాలని, 5 కోట్లు డబ్బు సంపాదించాలని. అది చాలా మంది దాన్ని పిచ్చి పీకి వెళ్ళింది, అతి విశ్వాసం అయిపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి రకరకాల లెక్కలు వేస్తాను. లేదు సార్, నేను విశ్వాన్ని అడిగా నన్ను గెలిపించమని. యూనివర్స్ ని గెలిపిస్తుంది, నో డౌట్. మీరు అడిగితే గెలిపిస్తుంది. మీకు విశ్వం మీద నమ్మకం పక్కన మరి మీకే నమ్మకం లేదు. కారణం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఎందుకు పనికిరాను, నా వల్ల నేను చెప్పాను కదా, నా వల్ల కాదు అని మనమే మనల్ని ఇన్ఫీరియారిటీ అంటే మనం తక్కువ చేసుకోండి, తక్కువ భావం. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం పోవాలండి సార్. నేను చెప్పేది కొద్దిగా క్లియర్గా ఏంటండి, ఎందుకంటే నేను యాక్చువల్గా ఎవరికి బిజినెస్ సీక్రెట్ చెప్పను, ఎందుకంటే వాళ్ళ డెవలప్ అయిపోతాను. ఈ దీంట్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోండి. నువ్వు సూపర్, తురిమేరా అని మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటారో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గుతుంది. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలంటే నిన్ను నువ్వు అప్లాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సార్ పోనాలంటే నేను ఆయన అప్రిషియేట్ అంటే ఏం అప్రిషియేట్ చేసేది, నాకేం తెలియకుండా అప్రిషియేట్ చేసేది చేయలేను కదా. టాప్ రియలిస్ట్ టాప్ సార్ రియలిస్ట్ టాప్ పోతాను. నిన్ను నువ్వు పోడుకోవాలంటే నీ దగ్గర నుంచి ఎక్కడ చేసుకోవాలి, నీది గొప్పగా నువ్వు గుర్తించాలి కదా, నీ క్వాలిటీ నువ్వు గుర్తించాలి కదా. దానికోసం నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి, నిన్ను నువ్వు రెడీ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ రెడీ టు వర్క్. నీలో ఉండే క్వాలిటీని గుర్తించు, నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో. ఆటోమేటిక్ గా మీరు గేమ్ విన్ అయిపోతారు. అర్థం సరే చెప్పింది అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు అది వచ్చి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఓవర్కమ్ చేసుకుని వస్తామో ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది కదా, అందరూ పోయింది కదా. ఇంకా రేపటి నుంచి మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్ వెళ్ళాలి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ కోసం వర్క్ చేయండి. గోల్ సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకునే ముందు మైండ్ సెట్ చేసుకోండి. ఈ మైండ్ సెట్ చేసుకున్నప్పుడు మైండ్ దేని మీద ఫోకస్ చేయాలి అర్థం చేసుకోండి సార్. మైండ్ దేని మీద ఫోకస్ చేయాలి అంటే గోల్ సెట్ అయింది, మైండ్ సెట్ చేసుకుని మైండ్ దేని మీద ఫోకస్ చేయాలి. నీకుండే అవకాశాల మీద ఫోకస్ చేస్తావా,
అవరోధాల మీద ఫోకస్ చేస్తావా? నీకుండే బలం మీద ఫోకస్ చేస్తావా? బలహీనతల మీద ఫోకస్ చేస్తావా? నీ మీద నీ ఫోకస్ చేసుకుంటావా? బయట వాళ్ళ మీద ఫోకస్ చేస్తావా? అది డిపెండెంట్ ఉంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ తో నీ బలం మీద ఫోకస్ చేసి, అవకాశాల మీద ఫోకస్ చేసి, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు హోప్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ప్లస్ హోప్ ఈక్వల్ టు కమిట్మెంట్. నేను 5 కోట్లు కొట్టేస్తాను. ఓకే, సో ఎప్పుడు కూడా సార్ మనం గోల్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మన గోల్ కొట్టకుండా ఎవరు ఉంటారు కదా సార్? ఎవరు సార్ వాళ్ళు? గోల్ కీపర్. కొట్టడు కదా. మనం గోల్ కొట్టాలంటే గోల్ కీపర్ కొట్టాడు కదా. ఆ గోల్ కీపరే నీ మైండ్ ఉన్న డౌట్, వాడిని కొట్టి ఒక నువ్వు చేసిన 5 కోట్లు అన్నాడు. వాడికి కొద్దిగా అక్కడికి సారీ 5 కోట్ల ఆ ఫిగర్ రైట్ 5 పక్కన నిమిషంలో అంటే చెప్పు. ఆయన డౌట్ రేజ్ అవుతుంది. గోల్ అంటే మైండ్ ఉన్న తర్వాత ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి సార్. మైండ్ ఉన్న తర్వాత డౌట్స్ ఉంటాయి. డౌట్ మైండ్ ఇది ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మైండ్ ని మనం మ్యానిపులేట్ చేస్తాం. ఆ గోల్ కీపర్ మైండ్ అనేవాడు వాడిని మ్యానిపులేట్ చేస్తాం. టాప్ దంతాం, బాల్ ఇటు తినేస్తాం. వాడు అటు వెళ్ళిపోయాడు, బాల్ ఇటు వెళ్ళిపోయింది. డౌట్ అనేవాడు బక్కెళ్ళతో వేసి గోల్ కొట్టేయాలి. మన మీద ఏ మాత్రం డౌట్ లేకుండా మీరు వర్క్ చేయండి సార్. ఓడి డౌట్ అనేవాడు వస్తే మన మ్యానిపులేషన్ పక్కన పెట్టేసి అచీవ్ అవ్వండి, ఖచ్చితంగా అవుతారు. దీంట్లో డౌట్ అయితే లేదు. నేను ఎప్పుడు అర్థం చేయదు. మీరు మీకు అర్థమైతే ఆశ్చర్యంగా చూస్తే నేను ఎవరు సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నా డౌట్ వస్తున్నాను. ఓకే, సో మన గోల్ అచీవ్ అయ్యే దాంట్లో మన అలాంటి మీరు తీసుకోండి. ఎప్పుడైతే మనం అంత మన మైండ్ ని, మన డౌట్ ని మ్యానిపులేట్ చేసి గోల్ అచీవ్ అంటే ఆ వర్షం చెప్తారు, అర్థం చేసుకోండి. ఇక్కడ సక్సెస్ అయ్యేదానికి నేను చెప్తున్నాను సార్. ఇది ఊరికే గుడ్డి నేను 5 కోట్లు పేరు అర్థం చెప్పేస్తాను. నెక్స్ట్ ఏంటంటే చిన్న కథ నాకు ఎవరు చెప్పారు, రహీం సార్ చెప్పారు అన్నమాట కథ. ఒక కోడి గుడ్డు గద్ద గుడ్డు కోడి పిల్లలను పడిపోతే ఆ కోడి పెట్ట ఆ గద్ద గుడ్డుల్ని పొదిగి, గద్ద గుడ్డు కూడా కోడి అది పొదిగి అది గద్ద అయిందంట. సారీ చెప్పాము. అది కోడి పిల్ల గద్ద పిల్ల కూడా బయటకు వచ్చి ఆ పైన గద్దలు ఎదుగుతుంటే ఈ గద్ద పిల్ల కోడి పెట్టడం మమ్మీని అడిగింది. మమ్మీ ఎగత్తారని. నాయన మనకు అంత సీన్ లేదు, మన లోపలికి బతకాలా, అవి ఒకటి ఆ పవర్స్ ఉంటాయి మన లేవు, ఆ పవర్స్ కింద లోపలికి బతకాలి అని చెప్పిందంట. ఏది? కోడి ఆ గద్ద పిల్ల. కానీ ట్రై చేసి ఎగిరేసి మొత్తం మీద ఎగిరేసింది. గద్ద పిల్ల ఎగిరింది, అచ్చిపోయింది. దీంట్లో నాకు సారాంశం ఏంటంటే, నేను గద్ద పిల్ల ఎగరాలనుకున్నాను, దయచేసి నన్ను కోడి పిల్ల డిస్కరేజ్ చేయబాకండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జి రమేష్ బాబు గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సుబ్బయ్య గారికి, బాబు అగస్టస్ గారికి, జిఎంస్ కి అదే థ్యాంక్ యూస్. నేను శ్రీ లక్ష్మీ నరసింహ అవెన్యూలో 2 బ్లాక్ బుక్ చేశాను. అదే మాట్లాడే అవకాశం వచ్చింది. దానివల్లే నేను ప్రతి వారం 2 బ్లాక్ నేను బుక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత దానికి తగ్గ కండిషన్ ఉంటాయిగా, అవన్నీ మనం నిర్వర్తిస్తే 1 గంట పని చేస్తాను ఒక ఆయన చెప్పాడు, 20 గంటలు పని చేస్తాను ఒక ఆయన చెప్పాడు, 10 మంది 10 రకాలుగా చెప్పారు. ఇవన్నీ కలుపుకొని మీరు 1 గంట పని చేసిన ₹1,00,00,000 ఎప్పుడు చేరుకోగలుగుతారో చూసుకోవాలా. ఆ చెక్కుని, ఆ పాస్బుక్ ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. నేను చెప్తాను, ఎందుకంటే సార్ మనం వెయిట్ చేస్తున్నా, అతను అమృతం నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈరోజు యాక్చువల్గా ఫోటోస్ ఉంటాను. బాధ్యత టీంతో పైకి వస్తావా? టీం బాధ్యత ఏం టీం బాధ్యత టీం ఎవరు ఉన్నారు? చేస్తున్నాడా? బాధ్యత టీం ఎవరు ఉన్నారా? కూర్చో.
ఓకే రైట్ థ్యాంక్ యూ. వస్తే ముందు మన రమ్మని చెప్పండి. ఇప్పుడు కదా కంటిన్యూషన్ చెప్తున్నా. మనిషి యొక్క అవసరత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ వచ్చిందానికి మనిషి అవసరత. అడవలేక మనం పోవాలంటే సైకిల్ అవసరం వచ్చింది. కారు అవసరత, ఎండ వర్షం వచ్చింది, ప్రయాణించలేదు కాబట్టి కారు వచ్చింది. అవునా? ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి ట్రైన్ వచ్చింది. ఇక్కడి నుంచి అమెరికా పోవాలంటే దారి లేదు కాబట్టి విమానం వచ్చింది. అంటే మనిషి యొక్క అవసరత ఇన్వెన్షన్ కింద కొత్త కొత్త రూపు దాచుకుని టెక్నాలజీ తీసుకొని వస్తుంది. అలాగా ప్రపంచంలో పక్షులు, జంతువులు ఇవి కూడా మార్పు చెందుతున్నాయి. అంతకుముందు నాకు లేదు. ఇప్పుడు మీరు జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. కొన్ని విషయాలు విచిత్రం అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చీమ ఉందనుకోండి, చీమ ఎంత చిన్న చీమ ఉంటుందండి. అది ఆ చీమ పెట్టి పుట్ట చూడండి. ఆ పుట్టను పూర్తిగా చేస్తే అది 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టేస్తుంది బిల్డింగ్ లోపల. అంటే నీళ్ళు వస్తే తడిచిపోకుండా ఇక్కడి నుంచి రావడం పోయి పైన పెట్టుకొని నీళ్ళు వచ్చిన సేఫ్ అయ్యేదాని కోసం. అంటే ఏ యూనివర్సిటీకి పోయింది, ఎవరు చదువు చెప్పారు, దానికి ఎవరు గురువులు, ఎన్ని రకాల చీమలు ఎలా మాట్లాడుకోవాలా, ఎలా తేవాలా. మనం దేవుడు చూస్తే ఇంత పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఎవరు పెట్టింది? చీమలే కదా. అంటే నిజంగా ఆ చీమలకి ఎంత తెలుగు వచ్చినాయి. ఏం చేస్తుంది దేవుడు? వర్షాకాలంలో ఆహారం కోసం బయట పోలేవు కాబట్టి అంటే ఉడికిపోతుంది కదా వర్షం వచ్చినప్పుడు నీళ్ళలో ఆహారం దొరకదని. ఎండాకాలంలో ఆహారం సమకూర్చుకొని వేరే ప్రదేశాలు సమకూర్చుకొని అదే 4 అంతస్తులు 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్ లో ఆహారం దాచుకొని తన పిల్లలు చేసి తన పిల్లలకి ఇచ్చి తన కుటుంబము హ్యాపీగా ఉండేదాని కోసంగా ఆ చీమ చూస్తుంటే టెక్నాలజీ ఏంద్ర నాయన మేము చదువుకున్నాము, ఇంజనీరింగ్ చేసాం, రకరకాలు చేసినాము, మాకు నాలెడ్జ్ అప్పుడు పోయింది. ఇది రానున్న రోజులు అవసరం వస్తాయి, ఇప్పుడు పని చేసి డబ్బు సంపాదించుకోవాలా అని లేకుండా అవసరం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి నాకు డబ్బులు అవసరం అనేది మరి ఇంకోటి పక్కింటి వాళ్ళు వాళ్ళు ఏళ్ళు ఆస్తులు అమ్ముకోవడం వచ్చి అంటే చీమలు మారే ఈ కాకులు మారిపోయినాయి. కానీ తెలుగు మనం మాత్రం మానవ పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చీమ ఉందనుకోండి, నిజంగా చాలా విషయాలు చిన్న చీమే అది. దాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత నాలెడ్జ్ ఏంటి, అంత దూరదృష్టి ఏంటి, అంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏంటి. అంటే వర్షాకాలంలో బతకాలంటే, ఎండాకాలంలో ఆహారం సమకూర్చుకోవాలంటే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దానికి. రెండోది ఎవరి కోసం ఆహారం సమకూరుస్తుంది? తన కుటుంబం, తన పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది, పిల్లల కోసం ఆహారం. అంటే తన కుటుంబం చదువుకోవాలని జ్ఞానం వివరించారు. ఏ యూనివర్సిటీ చదువుకున్నది? మనం చదువుకున్న 8th 10th డిగ్రీలో ఆ యూనివర్సిటీ అది ఇది చదువుకున్నాం కదా. అసలు చాలా మంది చూసాం మన సంగతి కొంతమందిలో పిల్లలకి భవిష్యత్తు ఏమి ఇవ్వాలా, వాళ్ళు ఎలా చదివించాలా, ఏమి కూడా నేను పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అంటే మనిషి జ్ఞానం ఏమైపోతుంది? చీమల జ్ఞానం పెరుగుతుంది, కాకుల జ్ఞానం పెరుగుతుంది. అంటే వాటి అవసరం మార్చుకుని టెక్నాలజీ మార్చుకున్నాయి. కాబట్టి అంటే ఈ చీమ విషయంలో కూడా చాలా జాగ్రత్త చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనిషికి కూడా నేను 4 విషయాలు చెప్తాను ఈరోజు. 4 విషయాలు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫర్ ద బాడీ కూడా. వాటిని చూసి నేర్చుకున్న విషయం చాలా 4 విషయాలు. ఏది ఇంపార్టెంట్ మనిషికి చెప్పండి. మనకి ఇంపార్టెంట్ చాలా వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. నా లైఫ్ లో వాల్యుబుల్ థింగ్ ఏం చెప్పండి? విలువ కట్టలేనిది నా జీవితం, ప్రతి ఒక్క జీవితం. అవునా కదా? సమయం అనేది విలువ కట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, గడిచిపోయిన సమయం కావాలంటే ఎన్ని కోట్లు ఇచ్చిన జీవితంలో బంగారం కొనొచ్చు, డైమండ్ కొనొచ్చు, భూమి కొనొచ్చు, విమానం కొనొచ్చు, ఆకాశం కొనొచ్చు, అమెరికా కొనొచ్చు, రష్యా ఏ దేశంలో ఏమైనా కొనొచ్చు. కానీ యూ కెనాట్ పర్చేస్ ప్రైజ్లెస్. విలువ కట్టలేనిది ఏంటంటే సమయం అనేది విలువ కట్టలేనిది ఏంటంటే జీవితంలో సమయం వెరీ వెరీ ఇంపార్టెంట్. సమయం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే IAS రాస్తారు ఎగ్జామ్ కదా, పోయిన వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అడగండి 1 year వాల్యూ తెలుసు. 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు 1 year విలువ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ సెకండ్ లో మిస్ అయింది అనుకో, ఆ సెకండ్ విలువ తెలుసు. ప్రాణం యాక్సిడెంట్ పోతున్నా అనుకోండి, ఒక సెకండ్ వెంట్రుకు వాస బతికిరాడు అనుకో, ఏది వెంట్రుకు వాస సమయం ఆ సెకండ్ లో అయితే లైఫ్ లేదు, సెకండ్ తప్పితే ప్రాణం. అంటే ప్రాణం విలువ. అలాగే నీకు టైంని ప్రైస్లెస్, టైంని వెలకట్టలేదు, కొనలేవు మన జీవితంలో. సమయం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మళ్ళీ చీమకు వస్తుంది. ఎక్కడైనా 2 చీమలు కూర్చొని చిచ్చాడు ఎటు చూశారు మీరు? ఎక్కడైనా 2 చీమలు కానీ 3 చీమలు కూర్చొని సినిమా కబుర్లు చెప్పుకోవడం ఏమైనా చూసారు? వెంకటేశ్వర ఎట్లా చూసారు మీరు? మీరు చీమలు అబ్జర్వ్ చేయండి.
ఇట్స్ గోయింగ్ ఆన్ సర్చింగ్ గెటింగ్ ఫుడ్ అండ్ కేప్. ఇదే పని చేస్తుంది తప్ప ఎక్కడ కానీ చీమలు టైం వేస్ట్ చేసినప్పుడు చూసారా? ఏమైనా యూట్యూబ్ చూసాయా చీమలు? సినిమా పోయిందా? ఏదైనా బాలకృష్ణ పోయింది చీమ, లేకపోతే ఎక్కడికైనా పోయింది చీమ. దాని పని నిరంతరం సమయం ఇంపార్టెంట్. వర్షాకాలం వచ్చేస్తాము, ఎండాకాలంలో నా బిడ్డల కోసం ఆహారం పంచుకోవాలా. ఐ డోంట్ వేస్ట్ టైం సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సమయం పోతే రాదుగా రన్నింగ్ పరిస్థితులు పట్టుకోరండి, పోతుంది. ఎంత టెక్నాలజీ, ఎంత నాలెడ్జ్, ఎక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ తీసుకురావాలా, ఎలా మోసుకురావాలా, ఎలా ప్రొడ్యూస్ చేయాలా, ఎలా సేవ్ చేయాలా, టైం వేస్ట్ చేయకుండా ఒక్క చెప్పుడు చేయలేదు. కానీ పైకి పోతే అందరూ కూర్చొని పాతకాలు చేస్తూనే ఉన్నారు, చిట్చాడీ చేస్తూనే ఉన్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, కడుపు మండిపోతుంది. అప్పుడు చీమల మీద మనుషుల మీద అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి, సమయం విలువ తెలుసు కదా మనకు, సమయం విలువ తెలుసు కదా. కానీ ఎంత దుర్వినియోగం చేస్తున్నామంటే, ఎంత కేర్లెస్ చేస్తామంటే, టైం అనేది వీ కెనాట్ పర్చేజ్, వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. గతం కదా జరిగిపోయింది. సో ఏం చేయాలి? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సో చీమలు చూసి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే డోంట్ వేస్ట్ టైం. ప్రతి నిమిషం ఇంపార్టెంట్ బిజినెస్ లో. కీప్ ఆన్ వర్కింగ్. మనం నిరంతరము నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ క్లయింట్ ఏంటి, ఏ సైట్కి వెళ్ళాలి, ఏ బిజినెస్ లో చేయాలి, ఏది రీచ్ చేయాలా, ఏది అగ్రిమెంట్ చేయించాలా, అదే పిల్లల కోసం ఏం చేయాలా, పిల్లల కోసం ఏం చేయాలా, థింక్ కదా పిల్లల కోసం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెనీ పీపుల్ వేస్టెడ్ లైఫ్. చాలా మంది జీవితాలు చూసాం, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఏమి చేయలేకపోయినా పిల్లకాయలకి ఇప్పుడు చేయలేని పరిస్థితి ఎంతో మంది చూశారు. ఆ పరిస్థితి మనం మెరుగుపరుచుకోవాలి దయచేసి. 60 సంవత్సరాలు అయిపోయి మంచం మీద పడిపోయి, 70 సంవత్సరాలు వచ్చేసి మంచం మీద పడిపోయి, పిల్లలకి మంచి భవిష్యత్తు తీయలేక, వాళ్ళు ప్రయోజనం చేయలేక, ఎవరైనా వచ్చినప్పుడు నేను జీవితం అంతా దుబారా చేసేసాను, దుర్వినియోగం చేశాను, ఫ్రెండ్స్ అని ఆడని చేయడానికి తాగుడని తిరిగి ఈరోజు నా పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను, ఇప్పుడు చేయలేని పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితి చాలా విన్నాను. ఆ పరిస్థితి మన ఎవరికి రాకూడదు. గుండె మీద చేసుకుని మనం చచ్చిపోయినప్పుడు కూడా ఎస్, నేను పుట్టిన దానికి, నేను చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసిన ఆ బిడ్డల కోసం, ఈ సంఘం కోసం, దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం. టైం అనేది ఇంపార్టెంట్. డోంట్ కిల్ టైం. టైం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం అనేది చాలా సందర్భాలు చూసాను, చాలా మంది చూసాను. మెనీ పీపుల్ వేస్టింగ్ టైం. సమయం దుర్వినియోగం చేసి ఇప్పుడు ఒకరికి 15, 20, 50, 40, 50 వచ్చేస్తుంది, వయసు వచ్చేస్తుంది. జీవితంలో ఏం జరగకపోయిన సమయం మాత్రం వయసు మాత్రం వచ్చేస్తుంది, ఏది మాత్రం వచ్చేస్తుంది. పాపం బాధ ఈ సంవత్సరం సంపాదించలేదు, 2023 ఎక్కువ సంపాదించలేదు కాబట్టి పనులు వదిలేసి ఇంకో సంవత్సరం ఇద్దాం ఆయనకి. ఎవరు వచ్చింది 2023 ఎక్కడ వస్తున్నాయి? నాకు వస్తే 2023 is over. 2024. ఈ 2024లో ఒకరు 10 కోట్లు సంపాదించి, 1 కోటి సంపాదించి, ఇంకొకరు ఏమి సంపాదించకపోతుంది. ఏమి సంపాదించడానికి సంవత్సరం అయిపోద్ది, సంవత్సరం మాత్రము ఆగదు. కానీ సంపాదించుకున్న వాడికి ఈ సంవత్సరం నేను సంపాదించుకున్నాను కాబట్టి హ్యాపీగా నా పిల్లలకి నాకు కొంత సేవలాగా కొంత సేవ చేసి పెట్టగలిగినాను. కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుగు వచ్చినా, కరోనా లాంటి ఇబ్బంది వచ్చినా, ఏం ఇబ్బంది లేకుండా బ్యాంకులో డబ్బులు పెట్టున్నాము, పిల్లలకి కొంత ఆస్తి సమకూర్చున్నాం కాబట్టి సేఫ్ ప్రశాంతంగా ఉండొచ్చు, టెన్షన్ లేకుండా. సో నెంబర్ 1 లైఫ్ లో ఏంటంటే టైం. ఇది దయచేసి టైం వేస్ట్ చేయడం ఒక కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లెట్ us have the discussion to grow together. ఫర్ ఎగ్జాంపుల్ దర్శకులు కూర్చున్నారు అనుకోండి, కూర్చొని ఎలా బిజినెస్ ముందుకెళ్ళాలా, ఎలా కుటుంబాలను పోషించుకోవాలా, ఎలా మంచి కోసం మాట్లాడి డిస్కస్ చేసుకోండి. అప్పుడు కూర్చొని పలానా ఆయన ఈ మాట్లాడుతారు, ఆయన బాగానే ఉంటాడు, ఆయన బాగా మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఒక ఆయన గురించి నేను కూడా మాట్లాడుతాం, ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఆయన మాత్రం మాట్లాడితే ఉంటాడు. మన పరిస్థితి టైం అయిపోయిన తర్వాత తెలుసుకెళ్ళిపోతుంది. దయచేసి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను టైం వేస్ట్ చేయను. సో నెంబర్ 1 ఈజ్ టైం. నెంబర్ 2 హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 3 ఏంటంటే హెల్త్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుతో కానీ మతం కలిగే పరిస్థితి గాంధీ మాకు గొప్పమా, గాంధీ గొప్ప నెహ్రూ గొప్ప కదా. నెహ్రూ ఏంటంటే ఆ 100 రూపాయల కాగితం కాకపోతే టీ పెట్టుకుంది ఆయన. ఎంత కాలిపోయినా అంత కాలిపోయినా కానీ సరే అంత డబ్బు ఉండదు. అవునా కదా? ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ కిడ్నీ ఫెయిల్ అనుకోండి, ఇంకెంత ఎంత సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారా? ఇంకుంటే వేరే కిడ్నీ మార్చుకున్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అవునా?
కానీ దాన్ని కాపాడుకోవచ్చా? హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ ఆ హెల్త్ విషయంలో చాలా నెగ్లిజెన్స్. చాలా మంది తెలుసు, చాలా మందికి ఎంతో డబ్బు పెట్టగలిగినారు కూడా డబ్బు టైంలో కాపాడుకోవాలి. హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ బాగుందంటే ఏం చేయాలా? మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం ఇప్పుడు ఇంపార్టెంట్. ఈరోజు ఉదయం వాకింగ్ వెళ్ళి చేయొద్దని పోయి వాకింగ్ వెళ్ళాను. వాకింగ్ ఒక 10% పడింది వాకింగ్ వెళ్ళాను. కానీ ఈరోజు రాత్రి బార్కి వెళ్ళి చేయొద్దని పోయి కదండి. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ 1 టైం, నెంబర్ 2 హెల్త్. ఆరోగ్యము కాపాడుకుంటూ ఉంటే బ్రతికినంత కాలం ఆరోగ్యంగానే ఉంటాము, ఆరోగ్యంగానే చనిపోతాం. లేకపోతే అనారోగ్యం పాలైతే మంచం మీద పడి హాస్పిటల్ పడి కుటుంబం అంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నేను చాలా కేసులు విన్నాను. బాగా సంపాదించుకున్నాడు మా నాన్న, హెల్త్ బాగైంది, మా ఆస్తులను తప్పుకొని పనిచేసినా కానీ మా నాన్న కాపాడుకోలేదు. ఎందుకన్నా ఆయన డబ్బు సంపాదించారు కానీ ఆరోగ్యం కాపాడుకోలేదు. అనారోగ్యం అయిపోయింది. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం పోయినా సరే ఆయన మాత్రం బతకలేదు. ఆయన పోయినాడు, ఆస్తి పోయింది, పిల్లలు అనాథరైంది, రోడ్డు మీద పిల్లలు అనాథరైంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున అందరూ పరిస్థితి పడుతుంది కాబట్టి సమాజంలో అందరూ కూడా హెల్త్ కాపాడుకోగలిగితే సంపాదించిన పిల్లలకు ఉంటుంది, లేకపోతే అదే నిలబడిపోతుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు అనారోగ్యం పాలు కాకూడదు. కాబట్టి షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఎవ్రీ 3 months బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, వాకింగ్ చేయడం. మామూలుగా కూడా 45 years దాటిన తర్వాత ఎవ్రీ 6 months బీపీ చెక్ చేసుకోండి, షుగర్ చెక్ చేసుకోండి, డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుకొని ఉంటారు. కాబట్టి కొలెస్ట్రాల్ కోరుకోదు, కాబట్టి దానికి హార్ట్ కంప్లైంట్ కాదు, ఏది కాదు. కాబట్టి పని చేస్తే ఆరోగ్యం వస్తుంది. పని చేస్తే కూర్చొని తింటూ ఉంటే, నిద్రపోతూ ఉంటే డెఫినెట్ గా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెడితే జబ్బులు వస్తాయి. కాబట్టి చీమలాగా టైం వేస్ట్ చేయకూడదు, చీమలాగా ఆరోగ్యం కూడా కాపాడుకోగలిగితే మనకు కొంచెం లాంగ్ లైఫ్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. నెంబర్ 3 ఏంది? 3ది ఏంది? ఇంపార్టెంట్. నెంబర్ 3 ఈజ్ ఫ్యామిలీ. అంటే టైం వేస్ట్ చేయడం డబ్బు వచ్చేస్తుంది, ఆరోగ్యం కూడా ఇంట్లో కొనుక్కుంటాం, పని చేసుకుంటాం. సో మనకు మనం అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే మనం పడిపోయినా లేవనెత్త కలిగేది, కష్టమైన సుఖమైన నష్టమైన జరిగేది ఇబ్బంది అయినా కానీ సరే ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. కస్తూరి టాపిక్స్ అని మన కస్తూరి నేను డైవర్ట్ అయిపోయి కస్తూరితో మాట్లాడుతున్నాను. కస్తూరి తల్లి భార్య ఇద్దరు కూడా చెప్పినాడు. అలాగా అమ్మ నాన్న తండ్రి పిల్లలు వీళ్ళకి సంబంధించింది. అంటే ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటంటే క్యుములేటివ్ డెసిషన్స్ తీసుకుంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టుకున్నాను, నెలకొంది పెట్టేది తెలియదు నాకు. మొన్న నేను చెప్తున్నాను, ఎవరు చేయట్లేదు. ఏదైనా సరే నాకు ఫ్యామిలీ మీటింగ్ పెట్టారా అవుట్పుట్ పెట్టలేదు. అంటే ఫ్యామిలీ మీటింగ్ అంటే సరే ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి భార్య, భర్త, పిల్లలు అందరూ కూర్చొని టేబుల్లో ఒక గంట మాట్లాడుతున్న రోజు జనవరి నుంచి ఫిబ్రవరి ఇప్పుడు దాకా ఉండదంటే చేయదు. ఈ సంవత్సరంలో ఉండదు చేయదు. ఈ సంవత్సరంలో 1వ తారీఖు నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి దాకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక 1 hour డిస్కస్ చేసుకునే దానికోసం డిస్కస్ చేసుకోవద్దండి. ఎవరెత్తారు 1, 2, 3, 4, 5 అనేది అంటే ఎవరెత్తారు. ఫ్యామిలీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవాలా. చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, భార్య, భర్త, పిల్లలు భోజనం డైనింగ్ టేబుల్ కూర్చొని ఏం చెప్పాలా? బాగున్నావా, ఎట్టున్నావు, ఏంది, ఎడవ పుట్టావు, ఎడవ పెరిగాము, పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాము, సంతోషంగా ఉన్నావా లేదా, నీకేం కావాలి, పిల్లలకి నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావు, నీకేం కావాలి, కోరికలు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలా, ఎంత ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏం అప్పులు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళగలము, ఏం చేయాలా అని డిస్కస్ ఇప్పుడు ఓపెన్గా పిల్లలకు తెలిస్తే కదా పిల్లలు చదువుకున్నాను కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఒప్పుకున్నానో నాకు ఎంత నా పిల్లలు తెలియదు. వాళ్ళు ఏముంది శిఖరంగా నా కారు కొని, అది కొని, బండి కొని, 2 wheeler కొని అని తిరుగుతా ఉంటాను. మా ఆయన కోటేశ్వరుడు డబ్బులు ఉన్నాయి, అవునా కదా. నేను కూర్చొని మీరు చెప్పాను, ఆయన 50 లక్షలు అప్పు ఉందా నాకు అయితే అవునా నాకు ఇదే కావాలి అప్పుడు నా కారు కొని ఇవ్వలేదో చదువుకున్నాను, అవునా కదా. అంటే ట్రాన్స్పరెన్సీగా ఫ్యామిలీ మీటింగ్ కూర్చుంటే థింగ్స్ మాట్లాడుకోవడం కోసం లెట్ us go
సో కొన్ని సలహాలు ఇస్తారు, తప్పు మార్గంలో కొన్ని సలహాలు ఇస్తారు. కాబట్టి ఫ్యామిలీ మీటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఇస్ నెంబర్ 1. ప్రతి ఒక్క జీవితంలో లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. నెంబర్ 2 health is important. Number 3 family is important. Number 4 friends is also important. A friend in need is a friend in need. Friend in need is a friend in need. కానీ అవసరంలో అంటే ఫ్రెండ్స్ లో కూడా మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, బట్ యూ చూస్ యువర్ ఫ్రెండ్స్. బట్ లైఫ్ లో ఫ్రెండ్ అనే ఉండదు ఇంపార్టెంట్ ఉండాలా. సరే, కొంతమందికి ఫ్రెండ్ కాకుండా లవర్ అనే ఉంటారు. అలా కాకుండా ఫ్రెండ్స్ ఉంటే మంచి స్నేహితులు ఉంటే, మంచి పుస్తకం చదువుకోవాలా, మంచి స్నేహితులు ఉండాలా, మంచి ఫ్యామిలీ ఉండాలా, మంచి ఆరోగ్యం ఉండాలా, క్వాలిటీ టైం స్పెండ్ చేయగలగాల. ఫైనల్లీ వెల్త్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ 5వ పాయింట్ ఏంటంటే వెల్త్, మనీ ఏంటి, సంపాదన అనేది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మార్కెట్ రంగంలో, ఎస్పెషల్లీ శ్రేయాలో డబ్బు అనేది ఇస్ నథింగ్. ఇది బై ప్రోడక్ట్. వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఇయర్ అనే దానికోసం బై ప్రోడక్ట్. ఏది మనం చేసే పనులకి వచ్చే రిజల్ట్స్ ఏంటి, మనీ ప్రాఫిట్స్ వస్తాయి. సో దాని గురించి మనం స్పెషల్గా పని చేయగల. బట్ కీప్ ఆన్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ టైం వేస్ట్ చేయకుండా పని చేస్తూ డబ్బు రాదండి. డబ్బు వస్తుంది కదా. టైం వేస్ట్ చేయకుండా పని చేస్తూ ఉంటే డబ్బు వస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో నిద్రపోతుంది. అనారోగ్యం అయితే అలసట, కొంచెం పడుకుందాము, బాడీ పెయిన్స్, ఇంట్లో ఉండాలా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఇంట్లో ఉండే అవసరమే లేదు. ఎవరికి ఉంటారంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, సోంబేరిగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. ఆరోగ్యంగా ఉన్నాం. సో ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, పని చేయకుండా సోంబేరి ఏమంటాడు, నన్ను అలా పని చేసుకుంటాను అంటలేదు. కాబట్టి ఒక ఫ్రెండ్ అనేది కూడా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రకృతిలో చీమలు మారిపోయినాయి, కాకులు మారిపోయినాయి, అందరూ మారిపోయినాయి. సో మనం ఫైనల్గా మనం కూడా మారిపోయి వీఆర్ ఆల్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యాక్చువల్గా ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా, జంతువులు, పక్షులు రకరకాల ప్రాణులు ఉన్నాయి కదా. మనిషి మాత్రమే, మనిషిని ఏమంటారు అంటే దైవాంశ సంభూతుడు అంటారు. మనిషిని ఏమంటారు అంటే దైవ రూపేణ మనం ఉంటాం. అంటే మన మనిషి అంటే మిగతావన్నీ కాదు, మనిషి మాత్రం ఏంటంటే దైవాంశ సంభూతుడు. అంటే మనకు అలాంటి జ్ఞానము, అలాంటి నాలెడ్జ్ ఉన్నాం. అందుకని మనకు ప్రివిలేజెస్. ప్రపంచం అంతా మనం అనుభవించడం కోసం, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే కోసం కొత్త ఇన్వెన్షన్ అంటే దైవంతో నుంచి కాదు. సో వీఆర్ ప్రెషస్, అంటే చాలా ఉన్నతమైనటువంటి మానవ జన్మ. ఈ షుడ్ నాట్ బి వేస్ట్ చేయకూడదు. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఇచ్చారు, ₹1 కోటి డైమండ్. ఏం చేస్తాం సార్, చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకున్నాం, లాక్ చేస్తాము. ఒక ₹1 డైమండ్ అవునా కదా. అంటే సరే గోల్డ్ చైన్ తీసుకున్నాం అనుకోండి, చాలా జాగ్రత్త పడుకుంటామా, అవునా కదా. అంటే ఒక వస్తువుకి విలువ కట్టి దాన్ని జాగ్రత్త పడుకుంటాం కదా. బట్ మనిషి ఎంత విలువైన అంటే ఈ రోజు వరకు కూడా దాన్ని వెలకట్టాలి. మనిషి విలువని వెలకట్టాలి. మనిషి విలువ ఎలా వెలకట్టగలుగుతారు? ఇప్పుడు బిల్ గేట్స్ విలువ వెలకట్టాలి అనేది ఎలా? 1000 కోట్లు. ఆదాని నిరుభయ అంబానీ ఆదాని ఉన్నాడు కదా, ఆదాని ప్రాణ విలువ ఎలా కట్టగలరా? లక్షల కోట్లు, అవునా కదా. అంతేనా? అంటే ఒక మనిషి విలువ ఎలా కట్టగలుగుతాము కదా, మనం మెజర్ చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ అనుకోండి, ఆయన గుర్తుగా పెడతారు. ఆయన ఏమి దానివల్ల కదా విమానం టెక్నాలజీ మొత్తం వచ్చిందండి. అది ఇన్వెంటెడ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కనుక్కున్నాడు కదా, లైట్ ఎవరు ఎరిసినా కనుక్కున్నాడు కదా. ఆయనకి ఎంత డబ్బిస్తే ఆయన ప్రాణానికి అది ఏం చేయగలుగుతుంది? సింపుల్ పాసిబిలిటీ చదువుతున్నారు తిరిగి పాసిబిలిటీ తయారు చేయడం పాసిబుల్ అవుతుందా? ప్రాణం విలువని చాలా ఇంపార్టెంట్ కదా. ప్రాణం విలువ అంటే ఈ లైఫ్ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము. ఇట్స్ ఏ మోర్ వాల్యూ. ఇంత ఇచ్చినట్టు ఈ వాల్యూబుల్ ప్రొడక్ట్ యూ హ్యావ్ యాడెడ్ అందరి వాల్యూ. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక మనిషిగా పుట్టిన తర్వాత అతనికి ఆల్రెడీ ఈజ్ ఎ వాల్యుబుల్ పర్సన్, ఈజ్ ఎ ప్రెషస్, చాలా ప్రెషస్. బండి కాదంటే కాదు, మై డాడ్ ఈజ్ మై హీరో. ఇప్పుడు ఎవరు హీరో? వాడికి సినిమా చిరంజీవి, నాగార్జున, ఎవరు హీరో ఉంటారు? హీరోలు. పిల్లలందరికీ ఎవరు ఉంటారు హీరో? మోస్ట్ ఆఫ్ ద కేసు ఎవరు ఉంటారు? పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇంకొక అవునా కదా, రకరకాలు చిరంజీవి ఉంటారు, ఇంకొకరు ఉంటారు, బల్లు వచ్చి ఉంటారు కదా. ఏమంటే నాగార్జున ఫేవరెట్, అందరూ ఉంటారు కదా ఫేవరెట్స్. కానీ ఎప్పుడైతే వాల్యూ యాడ్ చేస్తామో
పిల్లలకి ఎవరు కనిపిస్తారు హీరోగా? వాళ్ళు కనిపించారు. మై డాడ్ ఈస్ మై హీరో. ఇఫ్ యూ యాడ్ ద సర్వీసెస్, ఆల్రెడీ నువ్వు డాడీవే ఆల్రెడీ, అవునా కదా? ప్రతి బిడ్డకి మన తండ్రి, నో డౌట్ అట్ ఆల్. కానీ ఇఫ్ యూ యాడ్ వాల్యూ, అప్పుడు స్ట్రక్చర్ మారుతుంది. మై డాడ్ ఈస్ మై హీరో, మా నాన్న నా హీరో, వాళ్ళు కాదు హీరో. ఇప్పుడు కాకపోతే గోల్డ్ పెట్టుకున్నాను, దాన్ని మార్చాలి. ఏది? ఆ చరిత్ర మార్చి కావాలంటే మన చేతుల్లో ఉంటుంది, ఎవరి చేతులు లేదు. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఉంది. నోబడి కెన్ చేంజ్ ఇట్. నా జీవితాన్ని నా చేతుల్లో ఉంటుంది. ఎవరో చేసేది ఉత్తమ మాట్లాడండి, పలానాయన ఆయన చేశాడు, ఎన్ని బుల్షిట్ డాన్సర్స్. ఎవరు ఏమి చేయరు. ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. ఎవరి జీవితానికి దే ఆర్ ద రెస్పాన్సిబుల్. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ హియర్. ఒకరు పోయి ఒక జీవితాన్ని పాటు చేశారు. ఆ పలానా మా వాడితో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడు జరుగుతాడు, ఇవన్నీ మొత్తం మాట. లేకపోతే నేను మా మంచోడు, నాకు ఎవరు జరగొట్టరు. ఎవరిని జరగొట్టడు. కాబట్టి యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు యాడ్ వాల్యూ సర్వీసెస్. యూ హ్యావ్ టు బీ లైక్ ఏ షైనింగ్ అంటే మార్కెట్లో, సమాజంలో యూ షుడ్ బికమ్ ద హీరో. నువ్వు ఆ హీరోలా కనిపించగలిగితే మన చేతుల్లో ఉంది. ఇది కూడా టైమింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విన్నాం అనుకోండి, 2024 జనవరి అనుకుంటే 2024 డిసెంబర్ కంతా మన లైఫ్ మారిపోతాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఖచ్చితంగా వచ్చే వాళ్ళకి అందరూ వచ్చే వాళ్ళు కోరుకుంటూ థ్యాంక్ యూ అంటారు.